హలో ఆల్ ఆఫ్ యూ. మేము ఇక్కడికి 1998 అండ్ 1999 10th బ్యాచ్ మాది. ఇది మాది 26 years అంటే 25 years కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పటికొచ్చి ఒక గెట్ టుగెదర్ పెట్టుకోలేదు, అది మా గొప్పతనం. మా జూనియర్స్ పెట్టుకున్నారు, మా సీనియర్స్ పెట్టుకున్నారు. మా వాళ్ళందరినీ ఇప్పటికి లాక్కొచ్చి అంటే ఫుల్ స్ట్రెంత్ అయితే రాలేదు, హాఫ్ స్ట్రెంత్ అయితే వచ్చారు. వాళ్ళని లాక్కొచ్చి మేము ఇప్పుడు ఈ కొవ్వూరులో అంటే మేము పుట్టి పెరిగి మేము చదువుకున్న కొవ్వూరులో ఇలా ఏర్పాటు చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. మాతో మా చదువుకున్న మా ఫ్రెండ్ టీవీఎస్ వరప్రసాద్ తన కాలం చేశాడు. వాళ్ళ పిల్లలకి ఏదైనా చెయ్యాలని ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేశాము. కానీ అది చాలా పెద్ద సక్సెస్ అయ్యి వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ ఇవ్వగలుగుతున్నాము ఇప్పుడు. అది చాలా పాజిటివ్ వైబ్రేషన్ అని చెప్పుకోవాలి. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఫ్రెండ్స్ని కలుస్తున్నాము, అట్ ద సేమ్ టైం మా స్నేహితుడి వాళ్ళ ఫ్యామిలీకి మేము ఒక హెల్ప్ చేస్తున్నామన్న అదొక హ్యాపీనెస్ ఇచ్చింది. ఇలానే ఇంకా కలవాలి, మళ్ళీ చాలా గెట్ టుగెదర్లు చేసుకోవాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మా ఫ్రెండ్ కుమార్ నాగేంద్ర మాట్లాడతాడు. ఫస్ట్ టైం కలుస్తున్నాము, ఎన్నో ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాము ఇలా కలవడానికి. ఈనాళ్ళకి షార్ట్ టర్మ్లో 1 monthలో అనుకున్నాము. అందరూ ఇంతమంది నెంబర్ గ్యాదర్ అవుతారని కూడా ఊహించలేదు. దాంతోపాటు అన్ఫార్చునేట్లీ మేము మా స్కూల్ మేట్ ఒక ఫ్రెండ్ని కోల్పోయాము. వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాము. అందరం కలిపి చాలా పాజిటివ్గా ముందుకు వచ్చారు. సో ఫ్రెండ్స్ అందరినీ చాలా కాలం తర్వాత చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నిన్న ఈవినింగ్ వరకు కూడా వస్తానే ఉన్నారు గ్రూప్లోకి, కానీ చాలా హ్యాపీ. మా ఫ్రెండ్ టీవీఎస్ గురించి కూడా చాలా కంట్రిబ్యూట్ చేశారు. చాలామంది చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇక్కడే కాదు, అబ్రాడ్లో ఉండి కూడా ఇక్కడికి రాలేక ఉన్నా కూడా వాళ్ళు ఫండ్ ఇవ్వడం, మన గెట్ టుగెదర్ చాలా హెల్ప్ చేశారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ గెట్ టుగెదర్ అనేదండి ఒక విషయం చెప్తాను. 5 సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తూ 5 సంవత్సరాల తర్వాత మంచి సక్సెస్ఫుల్గా ఈవెంట్ రన్ చేస్తున్నాం. 26 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలకి ప్లాన్ చేస్తాం అనమాట. అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ చేసుకుందాం. మన స్కూల్లో మన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ మనం ఆ రోజుల్లోకి వెళ్ళి ఆ టైంలో ఎలా ఎంజాయ్ చేస్తామో అలా ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్న ఇది. ఒక్కొక్కరి నెంబర్ 5 సంవత్సరాల నుంచి గ్యాదర్ చేసుకొని మొత్తానికి ఆల్మోస్ట్ ఒక 20 మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 40 మంది దాకా మేమందరి నెంబర్లు సేకరించి అందరినీ ఇన్వైట్ చేసి, కొంతమంది రాలేకపోయారు, కొంతమంది వీడియో మెసేజెస్ పంపించారు. బట్ స్టిల్ ఎవ్రీవన్ ఆర్ వెరీ హ్యాపీ. అండ్ కొంతమంది అనుకోకుండా జాయిన్ కాలేకపోయారు, కానీ వాళ్ళ మనసు కూడా ఇక్కడే ఉంది. వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్ చూసిన తర్వాత అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలని, మేము కూడా అంతే ఇదిగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మన బ్యాచ్కి అందరికీ వెల్కమ్ చెప్తూ చెప్ప నేను 99 10th క్లాస్ బ్యాచ్ కొవ్వూరులో. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నాను, డాక్టర్ అయ్యాను. నెక్స్ట్ ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది, కానీ గుర్తుకొస్తున్నాయి. మూవీ కూడా గుర్తొస్తుంది, సాంగ్ గుర్తొస్తుంది. ఇంకా నా పక్కన ఫ్రెండ్స్ శోభ మాట్లాడుతుంది ఇప్పుడు. కమన్ శోభ మాట్లాడు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శోభ. నేను గెట్ టుగెదర్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. మా ఫ్రెండ్స్ అందరినీ 25 years తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకునేందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ప్రసన్న భారతి. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేమందరూ డిఆర్ఎస్ఆర్కే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్లో 98-99 సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయ్యి వేరే ఊర్లకు వెళ్ళి చదువుకుని ఇప్పుడు అందరూ 25 years తర్వాత మేము మళ్ళీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో మన చిత్రుడు. అవును, శ్రీకాంత్ గడ్డి నీకు గుర్తున్నాడు కదా. నాకు ఫిఫ్త్లో నేను 6th కదా, మన చిత్తూరు చదువు మన ఆకలిగా తెలుసు, ఓరలే తెలుసు కదా. అదే కేజీ నుంచి 2nd క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం.
పేరు సాయి కుమారి అండి. మేము మేము రాధాకృష్ణ స్కూల్లో అందరం కలిసి చదువుకున్నాం 10th క్లాస్. ఈ రీయూనియన్కి నన్ను కూడా ఇన్వైట్ చేశారు. ఇంతవరకు మేము వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు. ఈ రీయూనియన్ వల్లనే మేము అందరం ఇలా కలిసి మాట్లాడుకోవడం, ఫంక్షన్ ఇంత బాగా చేసుకోవడం, అందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. లేదు, 2 ముక్కలే, ఏం అక్కర్లేదు. నా పేరు ఇది, నేను చాలా కాలం తర్వాత కలిసాం అంతే. ఇదిగో, తర్వాత తీసుకోరు వీడియో చెప్తుందండి. అతని పేరు అల్వేని. లాస్ట్ మినిట్లో దొరికింది మాకు. దొరికింది గ్రూప్లో లాస్ట్ మినిట్లో దొరికింది. లాస్ట్ మినిట్లో తను రావడానికి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు అల్వేని మాట్లాడతారు. నాకు కూడా వీళ్ళందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇలా కలుస్తానని అనుకోలేదు నేను. మా ఫ్రెండ్స్ చాలా ఫోర్స్ చేశారు, శ్రావణి, సాయి కుమారి. చాలా రోజుల తర్వాత పూర్వ విద్యార్థులు పరిచయం చాలా ఆనందంగా ఉంది. అలాగే చిన్ననాటి స్నేహితులు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఇంతమందిని కలవడం చాలా ఆనందంగా ఉంది. రాధాకృష్ణ స్కూల్లో చదివినందుకు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాము. అలాగే ఈ గెట్ టుగెదర్ చేసినట్టు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 1కి 10 సార్లు ఫోన్ చేసిన ఫ్రెండ్స్కి కూడా ఫోన్లు చేసి ఫాలోఅప్ చేసి ఇక్కడ వరకు రప్పించిన ఫ్రెండ్స్ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చేసి ఈ యొక్క హ్యాపీ మూమెంట్ని ఇచ్చినందుకు చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా సంతోషంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, స్పీకర్ అది మాట్లాడు. హలో, హాయ్ ఫ్రెండ్స్. చాలా సంవత్సరాలు అయింది, మొత్తానికి 25 సంవత్సరాలు అయింది. ఇది ఏదనుకుంటా చాలా ఆనందంగా ఉంది. మొత్తం అందరూ కూడా గ్యాదర్ అయ్యారు. తర్వాత సో ఈ ఫంక్షన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం మీ సహకారంతో. అంతే. పేరు హర్నాథ్ రెడ్డి. చాలా సంవత్సరాలు అయింది కలిసి. చెప్తా హాయ్ అండి, నా పేరు హర్నాథ్ రెడ్డి. ఒరే ఆరా బాబు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హర్నాథ్ రెడ్డి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ హై స్కూల్లో 98-99 బ్యాచ్లో అందరూ చదువుకున్నాం. బట్ అందరినీ పిలిచిన వెంటనే చాలామంది వరకు పాపం వాళ్ళ పనులు కూడా ఆపుకొని వచ్చారు. చాలా సంతోషం. రాలేని వాళ్ళందరూ కూడా ఏమీ ఫీల్ అవ్వద్దు. దీనికి సంబంధించిన లైవ్ వీడియో సెషన్ అనేది ఆల్రెడీ గ్రూప్లో ప్రజెంట్ చేసాం. సో అందరూ అది చూడండి. మిస్ అయ్యానని చెప్పి ఏ బాధపడద్దు. ఓకేనా? ఓకే, బాయ్.
టీచర్స్, ఆ చిన్నపిల్ల సంతోషాలు, పాఠశాల ఆవరణలో గడిపిన ప్రతి క్షణం మన జీవితంలో అమూల్యమైనది. మిత్రులారా, మన అనేక చిలిపి కథలు, సరదా పదే పదే మనసుకు నచ్చే నవ్వులు ఇప్పటికీ అందరి మనసులోనూ మెరుస్తున్నాయి. ఈ రీయూనియన్ మనంతా కలిసి పాతదనాన్ని పునరుద్ధరించుకొని ఆ జ్ఞాపకాలను మళ్ళీ తిరగరాసుకునేటట్టు చేయాలని ఈ రీయూనియన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చిన ఉపాధ్యాయులారా, మీరు ఇచ్చిన విద్య మాత్రమే కాదు, మీరు బోధించిన జీవిత పాఠాలు కూడా మాకెంతో నేర్పింది. మీరు చూపిన కష్ట సాధన, సాహసం, ప్రేమ, మనిషి వంటి మనుగడ కోసం మనకు ఎంతో గొప్ప విలువలను చేకూర్చింది. ఈ జ్ఞాపకాలతో మన జీవితాలు ఆనందంతో నింపుకోగలిగి అది ఆనందంగా గడిచిపోయే రోజులు కూడా మనం నిర్మించుకోగలిగాము. ఎందుకంటే వీళ్ళు చెప్పిన పాఠాల వల్లనే మనం ఈరోజు ఈ స్థానంలో ఉన్నామని ప్రతి ఒక్కళ్ళం నమ్మాము, నమ్ముతున్నాము కూడా. మేమందరము మీకు గుర్తున్నామా లేదా తెలియదు టీచర్స్ అండ్ సర్స్, బట్ ఎందుకు మేము అది కంప్లైంట్ కూడా చేయం. మీరు ఎంతోమంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు, ఎన్నో బ్యాచ్ల్ని మీరు పంపించారు, స్కూల్ నుంచి పెద్ద చదువులకి వెళ్ళారు, ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. మేము మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం గొప్ప కాదు, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం చాలా గొప్పగా భావిస్తాం మేమైతే. ఎందుకంటే ఇన్ని బ్యాచెస్లోనూ మేము ఇంకా మా మొహాలు గుర్తున్నాయని అనగానే మాకు ఎంతో ఆనందం వేసింది. పేర్లు కాకపోవచ్చు కానీ మా మొహాలు ఇంకా మీకు గుర్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. మేమందరం ఏ బ్యాచ్ ఏంటి అని ఒక్కసారి చెప్పాలనుకుంటున్నాను. 1998, 99 పాస్డ్ అవుట్స్. సో మేమందరము ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తుంది సార్, మేడమ్స్. ఇది ఒక్క సంవత్సరం ఇప్పుడు మొదలుపెట్టింది కాదు, 5 సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం ఈ గెట్ టుగెదర్ కోసం. ప్రతి ఒక్కళ్ళ నెంబర్, ఆ కాలంలో ఫోన్లు అంత ఎక్కువగా లేవు మాకు, అందుకని ప్రతి ఒక్కళ్ళ నెంబర్లు తెలీదు. మా బ్యాచ్ని మేము కలుపుకోవడానికే మాకు ఆల్మోస్ట్ 2-3 ఏళ్ళు పట్టేసింది. ఒక్కొక్కళ్ళ నెంబర్లు, ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, ఏమేం చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళందరితోటి మాట్లాడి కంటిన్యూస్గా 3 నెలల నుంచి అందరికీ ఇక్కడ ఎవరైతే కమిటీగా మేమందరం ప్లాన్ చేసుకొని 3 నెలల నుంచి ప్రతి ఒక్కరికి కాల్ చేసి ప్రతి ఒక్కరిని ఇది సక్సెస్ఫుల్గా చేయాలన్న ఒక తపంతో ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసుకొని ఈ రీయూనియన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఇంతమందిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా అంటే చాలా. సర్స్, మేడమ్స్ని ఇన్ని సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత నిజంగా ఆనందం తట్టుకోలేకపోతున్నాం. చెప్పాలంటే ఒక్కసారిగా మా అందరికీ తెలుసా, ఈ టీచర్ ఇలాగా మేము స్కూల్లో అలా చేసాము, ఇలా అల్లరి చేసామని మాట్లాడుకుంటూ ఉన్నాం ఇప్పుడు దాకా. ఈ టీచర్స్ని మమ్మల్ని తిట్టారు, సార్ మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని ఇలా మెచ్చుకున్నారు, మమ్మల్ని అలా మెచ్చుకున్నారని పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాం. ఇది చాలా ఆనందాన్ని కలిగించింది. మీరందరూ కూడా టైం తీసుకొని ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు, అది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పినట్టే మీరు మాకు గుర్తున్నారు కానీ మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా గ్రేట్. మీరు మమ్మల్ని మేము పరిచయం చేసుకున్నాము, మీరు చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు, గుర్తు తెచ్చుకున్నారు కూడా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ని మన పెద్దలు మీరు ఇక్కడ స్టేజ్ మీద వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసిన ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నా జ్యోతి ప్రజ్వలన అనేది చాలా సాంప్రదాయం. మనం ఇప్పుడు అది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా రాజా రవీంద్ర గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శిరీష, నాగేశ్వరరావు సార్ గారు, భానుబాయి మేడం గారు, సాయి కుమారి టీచర్ గారు, వరలక్ష్మి మేడం గారు, లలిత మేడం గారు,
प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. We take a moment to remember the guiding souls of our institution, our beloved principal sir and principal madam, మన విద్యా ప్రదాత ఏ రాజేంద్ర బాబు గారు and శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారు. Their wisdom, kindness and dedication continue to inspire us even today. మాకు తెలుగు అక్షరాలు నేర్పించిన విశాలాక్షి గారికి, ఇంగ్లీష్ అక్షరాలు నేర్పించిన జీవి లక్ష్మి గారికి మనం ఇక్కడ ఒక 2 minutes మౌనం పాటిస్తూ నివాళులు అర్పించుకుందాము. అందరికి ఐడియానే ఉంది. తన ఒక 4-5 years బ్యాక్ తను కూడా కాలం చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా కాలం చేశారు. వాళ్ళ పిల్లల్ని చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము గెట్ టుగెదర్ పెట్టుకోవడానికి కూడా ఇది కూడా ఒక రీజను. దాంతో కొంత మనీ కొంచెం పక్కకు పెట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇద్దాము, ఫిక్స్డ్ కింద వేద్దాము అనేది మేము చిన్నగా మేము ఎంత అమౌంట్ అనేది అందరం పెద్దగా అమౌంట్ అయితే ఇవ్వలేము. అందరం కలిసి అయితే అది ఒక పెద్ద మొత్తం అవుతుందని అనుకుని మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు. ప్రెజెంట్ ఇంకా రాలేదు. వాళ్ళ అమ్మమ్మ గారు పిల్లల్ని తీసుకుని వస్తారు. మనం వెళ్ళేలోపు వస్తే కనుక మీ చేతుల మీద నుంచే వాళ్ళకి ఇద్దామని మా ఆలోచన. నెక్స్ట్ మన ఫ్రెండ్స్ 1 by 1 మీ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ మన టీచర్స్ ఇస్తారు. హరినాథ్ రెడ్డి అండ్ కరీముల్లాకి చాలా థ్యాంక్స్ చెప్పాలి స్పెషల్గా. ఎందుకంటే కొవ్వూరులో ఈ రూమ్ ఇది మాట్లాడడం కానీ ప్రతిదీ వాళ్ళిద్దరే చూశారు. వాళ్ళకి స్పెషల్గా ధన్యవాదాలు. హరి థ్యాంక్ యూ శ్రావణి. ఇంట్రడక్షన్ హరినాథ్. హలో ఫ్రెండ్స్, హలో టీచర్స్, ఐ యామ్ సత్యనారాయణ. మీకు మీ దగ్గర మేము చదువుకున్నాం, మీ దగ్గర మేము విద్యాబుద్ధులన్నీ నేర్చుకున్నాం. మీరు కొట్టినా మా మంచి కోసమే, మీరు తిట్టినా మా మంచి కోసమే. ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నామంటే మీరు మాకు నేర్పించినటువంటి ఆ విద్యలు, క్రమశిక్షణ ఏదైనా సరే ఈ స్టేజ్లో ఉన్నామంటే మీరు మాకు సహకరించిన దాన్ని బట్టే ఉన్నాం. కాబట్టి ఏంటంటే మీ అందరికీ మేము ఏదో ఫీజులు కట్టినప్పటికీ కూడా అలా నేర్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఎవరూ లేరు. ఇప్పుడు స్టడీ ప్రకారంగా కూడా అటువంటి విద్య కూడా ఎక్కడ కూడా క్వాలిటీ విద్య అనేది లేదు. కానీ మీరు ఏంటంటే క్వాలిటీతో కూడినటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి విద్య మాకు అందరికీ ఆ స్టూడెంట్స్ అందరికీ ఇచ్చారు. ఈరోజు మేము ఇంత క్రమశిక్షణగా ఉన్నామంటే మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలను బట్టే ఈరోజు మా ఫ్రెండ్స్లో టీవీఎస్ వరప్రసాద్ అనే వ్యక్తి లేకపోవడం మాకు బాధాకరంగానే ఉంది. కాబట్టి ఏంటంటే మీరు నేర్పించినటువంటి మంచితనం బట్టే మేము ఈరోజు ఏ కుటుంబానికి సహాయం చేయాలన్నా
వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోయారని తలకొచ్చేస్తే ఒకరైతే చేయలేరు కానీ తలకొచ్చేస్తే సహాయం చేయగలమని చెప్పేసి ముందుకొచ్చి ఇలా చేసామంటే కేవలం మీరు చూపించినటువంటి ఆ యొక్క బాధ్యతతో కూడినటువంటి విద్య, ప్రేమతో కూడినటువంటి ఈ విషయాలన్నీ మాకు నేర్పడం వల్ల ఈరోజు కలిసికట్టుగా మేము ఉన్నాం. మరి ముఖ్యంగా హరినాథ్ రెడ్డి, శిరీష, శ్రావణి వీళ్ళందరూ కూడా చాలా సహకరించారు. ఎంతో రాలేని వాళ్ళని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇక్కడికి రప్పించారు. మరి నేను చేస్తున్నానంటే మున్సిపాలిటీలోని పంప్ హౌస్లోని ఉద్యోగం చేస్తున్నాను. అలాగే బయట ఎలక్ట్రికల్, ప్లంబింగ్ కాంట్రాక్ట్లు కూడా చేస్తూ ఏదో నా మట్టుకు నేను ఏదో జీవిస్తూ ఉన్నాను. పర్వాలేదు, వెల్ సెటిల్డ్. అలాగే రాజా సార్ గారు నన్ను క్లాస్లోని నన్ను జాయిన్ చేసింది కానీ చేసింది కూడా ఆయనే. అలాగే కొండా సార్ గారు వీళ్ళందరూ కూడా నాకు ఎంతో కొంత సహకరించారు. నేనైతే కొండా సార్ గారి ఇంట్లో చాలా కాలం 10th క్లాస్ వరకు నేను అక్కడే ఉన్నాను. ఇప్పటికీ కూడా వాళ్ళు ఫోన్ చేస్తూ మేము కనెక్ట్గా ఉంటారు. రాజా సార్ కూడా, గోవింద్ సార్ కూడా మేము మధ్య మధ్యలో కలుస్తాము, పలకరించుకుంటాం. అంటే అందరు లోకల్ కాబట్టి మేము కలుస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మొన్న కూడా నాగేశ్వర సార్ గారు విక్టరీ బజార్లో కలిసారు, మేము మాట్లాడుకోవడం జరిగింది. అయితే మీరు అందరూ ఇలాగ కలవడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదో స్కూల్ అయితే నేను సైలెంట్గా ఉండేవాడిని, ఏమి తెలిసేది కాదు. ఇప్పుడైతే మాత్రం నేను ధైర్యంగా మాట్లాడానంటే వీడైతే ఇంక మొత్తానికి రోజు మాట్లాడుకుంటాము. అదేం లేదు, రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం, డైలీ కలుస్తాం. అయితే మీరు అందులో చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా సేమ్, కొద్దిగా అటు ఇటు మారినా కూడా మొత్తం బాగానే ఉన్నారు. కాకపోతే అటు ఇటు మా అన్న బాగానే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సత్యనారాయణ. 1 minute మా స్టూడెంట్స్ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి గురువులందరికీ నమస్కారం. నా పేరు కె ప్రసన్న భారతి. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీశైలంలో పనిచేస్తున్నాను. నేను 10వ తరగతి వరకు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో చదువుకున్నానండి. థ్యాంక్ యూ. గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీశైలం. థ్యాంక్ యూ భారతి. శివగణ. నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు ఐ శివగణ కుమార్. నేను 5th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఈ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత నేను ఇంటర్ జాయిన్ అయ్యి ఆర్మీకి వెళ్ళాను. ఒక చిన్న రిక్వెస్ట్ నాన్న, సార్కి అర్జెంటుగా ఏదో పని ఉంది, మీటింగ్ ఉంది, వెళ్ళాలంటున్నారు. సార్ రిక్వెస్ట్గా నన్ను చెప్పమన్నారు. మీరు మీ ఇంట్రడక్షన్తో పాటు కూడా మీ కానీ ఇక్కడ నుంచి నేను ఆర్మీకి వెళ్ళాను. 16 years ఆర్మీలో సర్వీస్ చేసి మళ్ళీ నేను ఇదే స్కూల్లోకి వచ్చి స్టడీ సర్టిఫికేట్ తీసుకున్నాను సార్. నాకు నాగేశ్వరరావు సార్ అప్పుడు ప్రిన్సిపల్గా చేస్తున్నారు, చాలా బాగా అటెండ్ చేశారన్నమాట. నేనైనా ఈ స్కూల్లో చదువుకున్నా మా సారు, ఎందుకంటే సార్ చాలా సీరియస్గా ఉండేవారు, సబ్జెక్ట్ కూడా చాలా సీరియస్గా చెప్పేవారు. ఇందులో ఏం లేదు, నేను చెప్పానని కాదు, సార్ చెప్పేది కూడా మా మంచిగా. అప్పుడు నేను కొంచెం స్టాండర్డ్ లోగానే చదివాను, కానీ అది కూడా నాకు ప్లస్ పాయింట్. సార్ చాలాసార్లు నన్ను తిట్టారు, కొట్టారు కూడా. కానీ ఆయన సార్ నేను ఎప్పుడు మర్చిపోలే. ఇంకా సాగుమాటి టీచర్ వాళ్ళని కొంచెం నేను పట్టించుకోలే, కానీ కొండా సారు, తర్వాత నాసర సారు, మా నాన్నగారు ఎప్పుడూ టచ్ అవుతూనే ఉంటారు. దాని తర్వాత నేను 17 years కంప్లీట్ చేసి బయటకు వచ్చాక మళ్ళీ నేను స్టడీ సర్టిఫికేట్ తీసుకుని గ్రామ వార్డు సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ కింద జాయిన్ అయ్యాను మేడం. నాకు 2 పిల్లలు. ప్రస్తుతం నేను ఇక్కడ ఉండ్రాజవరం మండలంలో పంచాయత్ సెక్రటరీ కింద చేస్తున్నాను. నాకు ఈ స్టేజ్కి రావడానికి నేను ఒక విధంగా ఈ స్కూల్ చాలా నాకు, ఎందుకంటే నేను చిన్న స్కూల్లో చదువుకుని వచ్చాను, అంత ఐడియా లేదు. తర్వాత సార్ 7th క్లాస్ నుంచి కొంచెం చెప్పడం, నాకు సార్ సైన్స్ కన్నా 10th క్లాస్లో మ్యాథ్స్ చెప్పారు స్టార్టింగ్, నాకు ఇప్పుడు కూడా గుర్తు. అప్పుడు నాకు మ్యాథ్స్ చాలా బాగా అప్పుడే వచ్చింది నాకు. అంతకుముందు నాకు మ్యాథ్స్ కొంచెం వీక్గానే ఉండేవాడిని. అంటే తర్వాత కొండా సార్, నెక్స్ట్ సార్ తర్వాత కొండా సార్ వచ్చారు మ్యాథ్స్కి అనమాట. నాకు ఇప్పుడు కూడా గుర్తు. నాకు ఈ స్టేజ్లో ఉంటాకే స్కూల్ నాకు ఎంతో సేవ చేసింది. అంటే అదేవిధంగా ఈరోజు నాకు చదువు చెప్పిన టీచర్సు, అలాగే
25 ఇయర్స్ తర్వాత నా ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు సారు, అప్పుడు నా చిన్న అనుభవం ఒకటి చెప్తానండి. 10th క్లాస్ వరకు కూడా ప్రిన్సిపల్ సారు రాజేంద్ర బాబు సార్ అండి. ఏనాడైనా ఫీజు కట్టలేదని చెప్పి పిలిచినా సరే ఎప్పుడు ఒక్క పల్లెత్తు మాట అనలేదండి సార్. ఎప్పుడు పల్లెత్తు మాట అనలేదు. మా ఫాదరు చాలా దూరంగా ఉండేవారు, మాకు రైల్వేలో వారు జాబ్ చేసేవారండి. 2-3 నెలలకు ఒకసారి వచ్చేవారు, ఫీజులు కూడా అలాగే కట్టేవారండి. కానీ సార్ ఎప్పుడు ఫీజు కట్టలేదు, బయట నుంచో పెట్టడం అలాంటివి ఏనాడు చేయలేదండి. ఒక రకంగా డబ్బులు తీసుకోకుండా విద్యాబోధన చేసినట్టే అండి. అదైతే నాకు చాలా చాలా సంతోషమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ 10th క్లాస్ బ్యాచ్మేట్స్ రీయూనియన్లో వచ్చిన మన గురువులందరికీ, మేడమ్స్ అందరికీ నా పాదాభివందనాలు. నేను ఇంత మంచి స్కూల్లో చదువుకొని నాకు వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి ఒక మంచి గోల్ ఓరియంటెడ్గా చెప్పేవారు. బాగా చదువుకోవాలి, అలాగే స్ట్రిక్ట్గా ఉండేవారు. అలాగే భయం కూడా ఉండేది. ఇంకా కొండా సార్ అంటే అసలు చాలా భయంగా ఉండేది. ఇంకా నాగేశ్వరరావు సార్ ఫిజిక్స్, గోవింద్ సార్, వరలక్ష్మి మేడం, సాయికుమారి టీచర్, భానుబాయి టీచర్, వీళ్ళందరూ అసలు మాకు చాలా బాగా, చదవకపోతే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. సో అదే మేము కంటిన్యూగా మంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇప్పుడు పీడియాట్రిషియన్ అండి. ఇప్పుడు నేను గవర్నమెంట్లో కూడా చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ ప్రాక్టీస్ కూడా ఉంది. ఈ స్టేజ్కి రావడానికి నేను ఈ స్కూల్లో చదువుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఇప్పుడు నేను విజయవాడలో ఉంటున్నాను. థ్యాంక్ యూ. 10th క్లాస్ వరకు రాధాకృష్ణ కాన్వెంట్లోనే చదువుకున్నాను. నా పేరు సాయికుమారి అండి. నేను 10th క్లాస్ వరకు రాధాకృష్ణ స్కూల్లోనే చదువుకున్నాను. సార్స్ అందరితో కూడా చాలా బాగా మాకు అంతా చెప్పేవారండి. నాకు ఎక్కువగా సాయికుమారి టీచర్ గారంటే ఎక్కువ అటాచ్మెంట్ ఉండేదండి. మాకు ఎక్కడికైనా సరే పాటలు పాడడానికి మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవారు. మేము కొంత 4 బ్యాచ్ ఉండేవాళ్ళం. మా స్కూల్లోనే కాకుండా బయట కూడా తీసుకెళ్ళేవారు. మేము కొంచెం పాటలు పాడడం, అందులో కొద్దిగా మాకు అనుభవం రావడానికి, సంగీతం వైపు మేము వెళ్ళడానికి కూడా సాయికుమారి టీచర్ గారు పాడించడమే మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. సార్లకి, టీచర్స్కి నా పాదాభివందనాలు. నా పేరు అలివేణి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫస్ట్ స్కూల్ నేమ్ అంటే నాకు చాలా ఇష్టం, రాధాకృష్ణ హై స్కూల్. ఇప్పుడు బోల్డ్ పేర్లు పెట్టారు స్కూల్స్కి, కానీ ఈ పేరు అంటేనే బాగా అనిపిస్తుంది, ప్రౌడ్గా అనిపిస్తుంది. రాధాకృష్ణ హై స్కూల్ అంటే బాగా అనిపిస్తుంది. అలానే టీచర్స్ అందరూ హిందీ భయపడేదాన్ని నేనైతే. హిందీ అంటే భయపడేదాన్ని, వాళ్ళు కూడా రావు. నెక్స్ట్ నాగేశ్వరరావు సారు, అందరూ నాగేశ్వరరావు సార్ ఏమో రన్నింగ్ నోట్స్ రాసుకోండి అనేవాళ్ళు. నేను బోర్డు మీద చెప్తాను, మీరు అందరూ రన్నింగ్ నోట్స్ రాసుకోండి అనేవాళ్ళు అన్నమాట. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, రన్నింగ్ నోట్స్ నేను రాసుకుంటున్నాను, అందరూ అల్లరి చేస్తున్నారు అన్నమాట. బాయ్స్ గర్ల్స్ అందరూ అల్లరి చేస్తున్నారు. సార్కి కోపం వచ్చి ఫస్ట్ బాయ్స్ నుంచి స్టార్ట్ చేశారు. లెగండి, ఈ ఫార్ములాని ఏమంటారు చెప్పండి అన్నారు. ఎవరు చెప్పలేదు, నుంచున్నారు. అందరూ ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు, ఏమంటారు అని ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు అన్నమాట. నేను రన్నింగ్ నోట్స్ రాశాను కాబట్టి ఓకే గుర్తుంది. గర్ల్స్లో కూడా సగం మంది ఏంటంటే చెప్పలే. నా దగ్గరికి వచ్చాక నేను చూసి చెప్పేశాను, అందరికీ దెబ్బలు పడ్డాయి. బాగా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజులు. అయితే చాలా హ్యాపీ, ఈ స్కూల్లో చదవడం చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతానికి నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను. మిడిల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ కింద వర్క్ చేశాను. మా హస్బెండ్ డిఆర్డిఎల్లో వర్క్ చేస్తారు. నాకు 2 పిల్లలు, బాబు ఏమో బీటెక్ ఫైనల్ ఇయర్, పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చదువుకున్నాను. నేను గృహిణిగా ఉంటున్నాను ఇప్పుడు. నాకు 2 పాపలు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు. సరే, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు స్వాతి. నేను హౌస్ వైఫ్ని. నాకు 2 పిల్లలు, ఆడపిల్లలు. పెద్ద పాప జాబ్ చేస్తుంది, చిన్న పాప 10th. నమస్తే టీచర్స్, నా పేరు శోభ అండి.
నేను ఆర్టీసీలో చేస్తున్నానండి. నాకు ఒక పాప అండి. నా పేరు శ్రీకాంత్. నేను ప్రస్తుతం కొవ్వూరులోనే ఉంటున్నానండి. ముందుగా ఇక్కడ ఉన్న టీచర్స్కి అందరికీ నా పాదాభినందనాలు. నేను బిజినెస్ చేస్తున్నానండి. నాకు 2 అబ్బాయిలు. మా చిన్న అబ్బాయి ప్రస్తుతం రాధాకృష్ణ స్కూల్లోనే చదువుతున్నాడండి. నేను నర్సీపట్నంలో ఉంటున్నాను. బ్రాడ్బ్యాండ్ సర్వీస్ చేస్తున్నానని. నేను సర్వేపల్లి రాధాకృష్ణ చదువుకున్నానని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. అప్పుడు మీరు చెప్పిన విద్యా బోధన మరియు క్రమశిక్షణ ఇవన్నీ చాలా అందరికీ గర్వంగా చెప్తున్నాను. నేను సర్వేపల్లి రాధాకృష్ణ హై స్కూల్ చదివానని చాలా గట్టిగా చెప్తున్నాను. నాకు బాబు పాప. నేను 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రాధాకృష్ణలో చదువుకున్నాను నేను. సో ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాను మేనేజర్ కింద. మా వైఫ్ కూడా రాధాకృష్ణలో చదువుకుంది. సో మాకు 2 పిల్లలు, పాప 6th క్లాసు, బాబు 3rd క్లాస్ అయింది. రైట్. మాట్లాడినా రాధాకృష్ణ హై స్కూల్లో చదువుకున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాకెట్ ఫీల్డ్ ప్లాంట్లో షిఫ్ట్ ఇన్ఛార్జ్ అని చేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. సార్ నా పేరు వినోద్ అండి. సార్ నా పేరు వినోద్ సార్. నేను లాస్ట్ ముగ్గురు కూడా మీ స్కూల్ నుంచి చదువుకున్నాను సార్. మా ఫాదర్ ఏఎల్సీలో డ్రిల్ మాస్టర్గా చేసేవారండి. సో ముగ్గురు మీ దగ్గరే 10th పాస్ అవుట్. నేను 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నానండి. అయితే ఆ స్టేజ్ మీద కూర్చున్న ప్రతి టీచర్తోనూ దెబ్బలు తిన్న ఏకైక స్టూడెంట్ నేనే. సో అందుకని బహుశా మీ అందరూ నాకు గట్టిగా చదవాలని బాగా కోరుకోవడం వల్ల ఈరోజుకి నేను చదువుతూనే ఒక టీచర్ని ఎంఎస్సీ బీఈడీ చేసి ఒక ఫిజిక్స్ లెక్చరర్గా రోజు ప్రిపేర్ అయ్యి పాఠాలు చెప్తూ పిల్లలకి, సో మీలాగే నేను కూడా టీచింగ్లోనే పిల్లలకి విద్యను అందిస్తున్నాను సార్. సో నేనైతే హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈ ప్రొఫెషన్ ఉన్నందుకు. సో నాకు ఇన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్న నాకు, సో మీరు టీచర్స్, నేను ఎప్పుడు కూడా మీరే ఇన్స్పిరేషన్. సో ఇప్పటికీ టీచింగ్ ఫీల్డ్లో నేను ఈరోజు ఇలా నిలబడి పాఠాలు చెప్తున్నానంటే బోర్డు మీద నుంచినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తు చేసుకున్నాను సార్. నాగేశ్వర సార్ కానీ, కొండా సార్ కానీ, గోవింద సార్ కానీ, భానుబాయి మేడం అయితే అసలు నన్ను మా అన్నయ్య మీకు ప్రీ శిష్యుడు. లక్ష్మీనారాయణ, అనిల్ ప్రసన్న కుమార్ అంటే మీకు ప్రీ శిష్యులు కావాలి అప్పట్లో. సో మా అన్నయ్యని నేను గొడవ పెడితే మీరు నా మీద కోప్పడేవారు. మీరంతా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే ఈ బ్యాచ్ మా ఫ్రెండ్స్ అందరినీ నేను నా ఫ్రెండ్స్ అని, నా క్లాస్మేట్స్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో టీవీఎస్ ఫ్యామిలీ విషయంలో ప్రతి ఒక్కరు చేసిన కాబట్టి చాలామంది ఇక్కడ రాలేదు. సో చాలా కంట్రీస్లో అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా ఉండిపోయారు చాలామంది. సో కానీ ఎవ్రీవన్ కంట్రిబ్యూట్స్, ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేశారు. చాలా వీ ఫీల్ ప్రౌడ్. మనం ఈరోజు గ్యాదర్ అవ్వడానికి కానీ, మనం చేస్తున్న పని కానీ, మన టీచర్స్ సన్మానించడం కానీ, సో ఎవ్రీథింగ్ ఈరోజు మనం కొంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన రోజు. మనం 5 years నుంచి అనుకుంటున్నా కానీ మనం ఇప్పటికి గ్యాదర్ అవ్వాల్సిన టైం వచ్చింది. సో మనం గ్యాదర్ అయ్యాం విత్ గుడ్ కాజ్. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరినీ ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి సో నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో విత్ కైండ్ హార్ట్ మీ అందరూ చేసిన సపోర్ట్ అనేది సో ఖచ్చితంగా చాలా మంచి పని ఇది. సో అలాగే మనం ఫ్యూచర్లో కూడా మనందరూ ఒక మాట మీద ఒక టీమ్గా ఉండి, సో ఇప్పుడు గ్యాదర్ అయ్యి మళ్ళీ అందరూ డిస్పర్స్ అయిపోవడం కాదు. సో మనందరం ఒక మాట మీద మనం చేయాల్సిన పనులు ఏమన్నా చేద్దాం. సో మనందరం ఒక టీం వర్క్గా ఉంటే ఇంకెలాంటి మంచి పనులు ఇంకా చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే మనం చేసిన వర్క్ అయితే మాత్రం మంచి వర్క్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తర్వాత సార్ థ్యాంక్ యూ సార్ తీర్చిదిద్దినందుకు వన్స్ అగైన్ నా తరఫున, మా అన్నయ్య మా అక్క తరఫున, అలాగే మా ఫ్రెండ్స్ అందరి తరఫున సో మేము ఎప్పుడు కూడా మీకు రుణపడే ఉంటాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. 3 years అయినా కూడా నాకు ఇప్పుడు కూడా ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఈ స్కూల్లో వాళ్ళు. ఈరోజు అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేను గుంటూరు అండి. గుంటూరులో వర్క్ చేస్తున్నాను ఇంజనీరింగ్ కాలేజ్లో కిడ్స్ అండి, కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. మై స్టడీస్ కంప్లీటెడ్ 4th to 8th అండి ఇక్కడ. సో కొవ్వూరులో నేను 4th నుంచి 8th వరకు కంప్లీట్ చేశానండి. సో దెన్ ఆఫ్టర్ ఐ వెంట్ టు గుంటూరు అండి. సో గుంటూరులో నేను స్టడీస్ మొత్తం అక్కడే వర్క్ చేస్తున్నాను అండి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇంజనీరింగ్ కాలేజ్లో. థ్యాంక్ యూ అండి.
నేను 99 బ్యాచ్ చదివాను. నా పేరు సతీష్. నేను యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ కింద డేటా మ్యాట్రిక్స్ కంపెనీలో పనిచేస్తున్నాను. హైదరాబాద్లో స్టేయింగ్ ఉంటున్నాను. దట్ ఈస్ మై పేరు రామశేష్ అండి. నేను ఫస్ట్ నుంచి 8th వరకు కూడా రాధాకృష్ణ స్కూల్లో చదువుకున్నానండి. అలాగే మా సిస్టర్ యమునారాణి కూడా మీ స్కూల్లోనే చదువుకున్నారండి. ఇక్కడ వేదిక మీద ఉన్న టీచర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. దాంతోపాటు ఇక్కడ ఉన్న మా 10th బ్యాచ్ ప్లస్ మా బ్యాచ్ మేట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇక్కడ కొవ్వూరు 130 సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ కింద పనిచేస్తున్నానండి. నాకు 2 పిల్లలు. మీ స్కూల్లో నేను చిన్నప్పటి నుంచి కూడా అందరి మాస్టర్లతో కూడా కలివిడిగానే ఉండి ఇబ్బంది పడకుండా చదువుకున్నా, కానీ ఈతలో అనుకోని కారణాల వల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చింది. దానికి కూడా ఇబ్బంది పడకుండా నేను ప్రాబ్లం ఏం లేకుండా గెట్టింగ్ అయ్యాను. ప్లస్ నేను 10th బ్యాచ్ కాకపోయినా కానీ మా తోటి బ్యాచ్ వాళ్ళందరూ కూడా నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. అయిపోయింది అది. యూకేజీ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. నేను మా బ్రదరు, నేను, నా వైఫ్, ఒక అమ్మాయి వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తర్వాత నాకు అనుభవం టీచర్లతో అనుభవం ఏమీ లేదు. అందరికీ ఐస్ వాటర్ సప్లై చేసేవాళ్ళు అంతే. మా ఇంటికాడ నుంచి అందరికీ ఐస్ వాటర్ ఇంటికాడ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అదే నా అనుభవం. ఓకే. మేనేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్రోలో వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్లోనే ఉంటున్నాను. నాకు 2 పాపలు. పెద్ద పాప 6th, చిన్న పాప 2nd క్లాస్. ఇంకొచ్చి ఫస్ట్ సాయికుమారి టీచర్ గారితో స్టార్ట్ చేస్తా. సాయికుమారి టీచర్ గారు వల్లనే యాక్చువల్లీ చెప్పాలంటే ఏ పాటల కాంపిటీషన్ అయినా సరే పార్టిసిపేట్ చేసాం. టీచర్ గారు ఎప్పుడు మమ్మల్ని అడగలేదు, ఎందుకంటే ఆవిడకి మా మీద నమ్మకం. వీళ్ళు పాడగలరు, వీళ్ళ పేర్లు ఇస్తే మనకు స్కూల్కి ఏదో ఒకటి తీసుకొస్తారన్న నమ్మకం ఆవిడ మా మీద ఉంచారు. కాబట్టి మేము అన్ని కాంపిటీషన్లోకి వెళ్ళగలిగాం. నేను, శ్రావణి, సాయికుమారి, మా సాయిలు, మేము 4 పాటల కాంపిటీషన్లో బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. మా అక్క కూడా ఇక్కడే చదివింది. మా అక్క దీపిక, మేమిద్దరం డిబేట్ కాంపిటీషన్లో కూడా బాగా పార్టిసిపేట్ చేసి స్కూల్కి చాలా ప్రైజ్లే తీసుకొచ్చాము. తర్వాత వరలక్ష్మి టీచర్ గారికి అయితే నా మీద చాలా నమ్మకం ఉండేది. ఆవిడని చూసి ఇంకా చదవాలనిపించేది. 1 మార్కు పోయినా నన్ను తిట్టేవాళ్ళు. పిలిచి ఎక్కడున్నా, ఎందుకు ఇక్కడ 1 మార్క్ నీకు ఎందుకు అర్థం కాలేదు, ఎందుకు తప్పు రాసావని నన్ను అడిగేవాళ్ళు. అందుకని పట్టుదలతో అమ్మో ఆ 1 మార్కు పోతే మళ్ళీ టీచర్ ఎక్కడ తిడతారా అని భయంతో ఇంకా బాగా చదివేదాన్ని. భానుబాయ్ టీచర్ మా అక్కతో కాంపిటీషన్ బాగా పెట్టేవాళ్ళు. మీ అక్క ఇన్ని మార్కులు తెచ్చుకుంది, నువ్వు కూడా ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి, నువ్వు ఎప్పుడు తగ్గకూడదు అని నేర్పించారనమాట. కాంపిటీషన్ అన్నది భానుబాయ్ టీచర్ దగ్గర నేర్చుకున్నా. గోవింద్ సార్ చాలా స్మూత్. ఎప్పుడు తిట్టింది అన్నది నాకు జ్ఞాపకం లేదు. ఆయన చాలా సాఫ్ట్గా చెప్పేవాళ్ళు. భయపడలేదు ఎప్పుడు, కానీ ఆయన అంత ప్రేమగా చెప్పినప్పుడు కూడా మాకు ఇది ఉండేదన్నమాట. ఓ సార్ బాధపడతారని కాదు, అలా కాదు, కానీ ఓకే మనం ఆ మాట అనిపించుకోకూడదు. ఆయన మన తిట్టలేరు, అనలేరు, ఏమనలేరు, కానీ ఆయనకి ఏదైనా మీరు ఏదో ఒకటి సాధించాలి అని ఆయన మాటలు నేర్పించేవాళ్ళు. కొండ సార్ అయితే చాలా స్ట్రిక్ట్, అందరికీ తెలిసింది. 1 నిమిషం క్లాస్కి లేట్ వచ్చినా కూడా బయట నిలబెట్టేవాళ్ళు మమ్మల్ని. దానివల్ల టైం పంక్చువాలిటీ అన్నది బాగా నేర్చుకున్నాం. మ్యాథమెటిక్స్ కదా, పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ అండ్ క్యాలిక్యులేటివ్. ఇంకా నాగేశ్వర సార్కి వచ్చేటప్పటికి తిట్టుకోకండి సార్, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత మీ క్లాస్ వస్తే భయపడేవాళ్ళం. చాలా భయపడేవాళ్ళం. సార్ ఆవలిస్తే తిట్టేవాళ్ళు, ఎందుకు ఆవలిస్తున్నారు క్లాస్లో అనేవాళ్ళు. ఆయన క్లాస్ లంచ్ బ్రేక్ తర్వాత వచ్చిందంటే ఇంకా అమ్మ నాగేశ్వర సార్ క్లాసు చచ్చాం అని అతి అటెంటివ్గా ఉండేవాళ్ళం అన్నం తిన్న తర్వాత. సో ఆ జ్ఞాపకాలన్నీ మర్చిపోలేము. ఇదంతా మా తీపి జ్ఞాపకాలనే చెప్పాలి, మీరు నేర్పించిన విద్యనే చెప్పాలి మేమందరం. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఈ స్థాయికి మీరే చేర్చారు, మీరు మా పేరెంట్స్ ఇద్దరికి మా తల వంచి శిరోభివందనం అందరికీ. మీరు లేకపోతే మేము లేమని చెప్పాలి. థ్యాంక్ యూ శిరీష. సభను అలంకరించిన గురువులకి, ఉపాధ్యాయులకి అందరికీ నా పాదాభివందనాలు. నా పేరు శ్రావణి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ దగ్గరే చదివాను. చాలామంది గుర్తుపెట్టారు బాగానే. ఇప్పుడు శిరీష చెప్పినట్టే ఒక్కొక్క టీచర్కి ఎక్కువ నాగేశ్వర సార్తో, సాయికుమారి టీచర్తో, సార్ దగ్గర ట్యూషన్ అలవాటు అవ్వనండి. చాలా ఫ్రీగా ఇంకా యాజ్ అంటే ఫాదర్గానే అలానే అనిపించేవారు.
నెక్స్ట్ సాయి కుమారి టీచర్ తను చెప్పినట్టే ఇంకా మా నేమ్స్ నిన్ను అడగాలి అని ఏం లేదు, శ్రావణి నీ నేమ్ ఇచ్చాను, శిరీష మీ నలుగురు ప్రిపేర్ అవ్వండి అంతే. అప్పుడు నేర్చుకున్న వందే మాత్రం ఫుల్ సాంగ్ ఇప్పటికీ గుర్తుంది నాకు. ఎవరు పాడలేరేమో, అది మేము పాడగలం ఇప్పటికీ. థ్యాంక్ యూ మేడం అప్పుడు నేర్పించింది. సార్ అప్పట్లో నేర్చుకున్నది ఇంకా షూర్ సార్, థ్యాంక్ యూ. నేను ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ కింద సిబిఎస్ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 మగపిల్లలు, పెద్ద బాబు బీటెక్ 3rd ఇయర్, చిన్న బాబు ఇంటర్ 2nd ఇయర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. నా తోటి ఉపాధ్యాయులకి నమస్కారములు, పెద్దలకి నమస్కారములు, చిన్నలకి నా ఆశీస్సులు. నా విద్యార్థుల, మీరు ఇప్పుడు కూడా విద్యార్థులు మా ఎదురుగుండా ఉన్నారంటే మీకు కూడా నా ఆశీస్సులు, మీ పిల్లలు మీ కుటుంబం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్లు కొట్టారు తిట్టారు ఇంకా మర్చిపోవాలి మీరు. మీ దగ్గర మీకు మా పిల్లలకు టీచర్ కొట్టారంటే వాళ్ళకి ఏమి మీ మీద కక్షలు కార్పణ్యాలు పొలాలు తగులు ఏమీ లేవు. హద్దుల దగ్గర కొట్టారంటే మీరు బాగుపడతారని, అంతేగాని ఇంకో విధానం. అదే మీ పిల్లలకు కూడా చెప్పకండి, మా కొండా సార్ గారు ఉండేవారు, నాగేశ్వర సార్ గారు ఉండేవారు, చదువు కొట్టేసేవారు మమ్మల్ని, అలా భయపెట్టకండి. అయ్యో మిమ్మల్ని మా మాస్టర్ తల్లిదండ్రులు కొట్టారు, మా తల్లిదండ్రులు కొట్టారు కదని మా మీద కత్తులు ఇచ్చుకొచ్చేస్తారు వాళ్ళ తర్వాత అందరికి కూడా 26 ఇయర్స్ అంటే దగ్గర 26 + 15 40 ఇయర్స్ దాటారా, క్రాస్ అయిందా ఒక్కొక్కళ్ళకి? అచ్చా, మీరు అన్నదమ్ముల్ని వదలకండి. ఫస్ట్ మేము మా స్కూల్ తరఫున డిసిప్లిన్ నేర్చుకున్నారు. అదేవిధంగా అన్నదమ్ములు కానీ సహోదరులు కానీ మర్చిపోవద్దు. వాళ్ళు చేయకంటే ఆస్తుల దగ్గర దీని దగ్గర వస్తాయి, వచ్చినా సరే మీరు ఒక మెట్టు తగ్గి వాళ్ళకి జాగ్రత్తగా ఎవరు బాధపడకుండా కలిసి చేయాల్సిన వాళ్ళే బాధ్యత. అటువంటి ఈ రోజుల్లో ఎవరికి ఎక్కువ రావాలో ఎవరికి తక్కువ రావాలనే ఇది ఎక్కువగా ఉన్నది, అదొకటి మానుకోండి. అలాగే మీ తల్లిదండ్రుల్ని అత్తమామల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ విషయంలో మా సార్ గారు ఉన్నారు, కరస్పాండెంట్ సార్ గారు. తల్లిదండ్రులు పోయిన తర్వాత వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ బ్రదర్కి వాళ్ళ సిస్టర్కి సపోర్ట్గా వెన్నుదన్నుగా ఉంటారండి. ఇప్పుడు మాకు కూడా మీరే పిల్లలే, మా విద్యార్థులే మాకు అసెట్స్. నాకు గమ్ముక్కన ఒక 1 ఇయర్ బ్యాక్ కొంచెం హెల్త్ బాగోలే, గబగబా వెళ్ళిపోయాను. మా స్టూడెంట్ ఇది కదా అని చెప్పి సత్యేంద్ర కుమార్ రవీంద్ర సార్ గారి తమ్ముడు దగ్గరికి వెళ్ళేటప్పటికి వెంటనే చూసి నేను దూరంగా కూర్చున్నా, అందరితో పాటు లైన్లో వెళ్దాం కదా అని చెప్పి. ఆయన ఆన్లైన్లో చూసి దాంట్లో ఉన్న వాళ్ళు దీంట్లో చూసి తీసిన అది మా అసెట్స్. మీరంతా కూడా ఒక 10 మంది డాక్టర్స్ దాకా అక్కడ ఉన్నారు. అయితే మొన్న స్కూల్లోంచి వెళ్ళిన వాళ్ళు దగ్గర 1000 మంది పైన అదర్ కంట్రీస్లో ఉన్నారండి. అట్లాగే మెడిసిన్స్ చేసిన వాళ్ళు కూడా 1000 మంది దగ్గర ఉన్నారు. నాకు తెలియకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నేను 1981లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇక్కడ ఇప్పుడు దాకా ఫస్ట్ స్టూడెంట్స్ డాక్టర్ అయిన స్టూడెంటు మా మేడం గారు సార్ గారు వాళ్ళ పెద్ద పాప డాక్టర్ వేణుమాదేవి గారు, తర్వాత సత్యేంద్ర కుమారి గారు, తర్వాత సార్ గారు ఇప్పుడు అబ్బాయి కూడా ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండీకి ప్రయాణం. అంటే డాక్టర్స్ ఛానల్ ఎక్కువగా ఉండిందండి. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని స్కూల్ యొక్క గుర్తులంటే ఇవ్వండి. వాళ్ళ పిల్లల్ని ఏం చేయాలంటే మా సార్లు వాళ్ళ పిల్లలు ఎలా చదివారు, డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, అట్లా చెప్పుకుంటాం వల్ల ఇంత బాగా చదివారని మీ పిల్లలు కూడా వచ్చి మంచి అభివృద్ధిలోకి వస్తారని చెప్పి సెలవు తీసుకుంటాం. మీ అందరికీ శుభాశీస్సులు. ఇందులో చాలామందిని గుర్తుపెట్టాను. కొంతమంది మరి నా దగ్గర కొంతగానే చదువుకున్నారంట. అప్పుడు 7th
వచ్చానని చెప్పి అన్నారు పిల్లలు. చాలామందిని గుర్తుపట్టాను. మేము ఈ వృత్తిలో ఉండి సంపాదించేది ఏంటంటే మీలాంటి ఉత్తమ విద్యార్థుల్ని. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించేది కూడా మీరే. ఈ మధ్య నేను అంటే నా స్టూడెంట్ కూడా కాదా అమ్మాయి, ఫోక్సో కేసులో ఒక విట్నెస్ చెప్పడానికి కోర్టుకి వెళ్ళాను నేను, ఏలూరు కోర్టుకి. సాధారణంగా కోర్టుకి వెళ్ళగానే చాలా క్రమశిక్షణతో ఉండాలి. జడ్జి గారి ముందు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి, చెప్పులు వేసుకోకూడదు లోపలికి వెళ్ళేటప్పుడు, ఇలా అన్నీ ఉంటాయి. కానీ నేను వెళ్ళాను విట్నెస్ ఇవ్వడానికి. ఆ గేటు దగ్గర ఉన్న అబ్బాయి మన కొవ్వూరు అబ్బాయి. అతను నన్ను గుర్తుపెట్టి, సార్ మీరు మాస్టర్ కదా, మా నాన్నగారు కూడా మాస్టర్ అండి అని చెప్పాడు. ఆ తర్వాత జడ్జి గారు ముందు కూర్చొని ఉండే స్టెనో అమ్మాయి బయటకు వచ్చింది. ఆ అమ్మాయిది కొవ్వూరే, నా దగ్గర చదువుకోలేదు. శిరీష శ్రావణి వాళ్ళ ఫ్రెండ్ అంట అమ్మాయి, తెలుసంట. ఆ అమ్మాయి నాకు చెప్పింది, మా వాళ్ళందరూ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటున్నారండి అని కూడా చెప్పింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి స్టెనో అక్కడ. నేను మాస్టర్ అని, హెడ్ మాస్టర్ అని చెప్పి ఆ పోలీసులకి వాళ్ళందరికీ చెప్పి నాకు ప్రత్యేకంగా కుర్చీ వేయించి జడ్జి గారి ముందు కూర్చోబెట్టి విట్నెస్ తీసుకున్నారు. అది ఉపాధ్యాయుడిగా నాకు ఇచ్చే గౌరవం అవ్వచ్చు, లేదా స్టూడెంట్స్గా మీతోటి వాళ్ళు అక్కడ ఉండడంతో నాకు ఆ విలువ దక్కింది. అలాగే మీలాంటి స్టూడెంట్స్ ఉండడం వలన మంచి విద్యార్థులు ఉండడం చేత మాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పని అయినా సరే ఈజీగా జరుగుతుంది. ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు ఉంటారు. సో అంతేకాకుండా జీవితంలో కూడా మీరు మంచి స్థానాలు చేరుకోవాలి. నేను ఆయన వచ్చినప్పుడు కూడా ఈయన మన దీక్ష గారు వచ్చినప్పుడు మామూలుగా పోస్టులో ఉన్నారు కదా అని ఏమండి అన్నాను. ఆయన కూడా వాళ్ళిద్దరూ కూడా ఆ రోజు చాలా ఫీల్ అయిపోయారు. మీరు అలా పిలిస్తే మాకు కుదరదండి, మీరు ఒరే అంటేనే పిలిస్తేనే మాకు ఒరే అని పిలవండి అని చెప్పి పిలిపించుకొని మరీ వెళ్ళినటువంటి శిష్యులు ఉన్నటువంటి బ్యాచ్ మీది. మీరందరూ కూడా జీవితంలో మంచి స్థానాలు చేరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదిక అలంకరించినటువంటి కరస్పాండెంట్ రవీంద్ర గారికి మరియు నా తోటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. అలాగే ఇక్కడ ఈ కృష్ణుడి పార్టీ మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికీ నా అభినందనలు. సరే, ఈ పార్టీలు అనేవి నిరంతరం ఏదో సంవత్సరంలో ఏదో ఒక పెడుతూనే ఉన్నారు. ఇలాగ ముఖ్యంగా మేము ఈ స్టేజ్లో ఉండడానికి కారణము ఈ సర్వేపల్లి రాధాకృష్ణ హై స్కూల్. మీరు ఎలాగైతే అనుకుంటున్నారో అలాగే మేము ఈ స్కూల్ని నిరంతరం గుర్తుపెట్టుకునే ఉంటాం. అంటే ఈ స్టేజ్లో ఉన్నట్లయితే కారణము ఎవరు? సారు మేడం గారు. సారు మేడం గారు స్కూల్ అన్ని పెట్టలేకపోతే మేము లేము, నేను లేకపోతే మీరు లేరు. అందువల్ల ఈ స్కూళ్ళలో మేము జాయిన్ అయిన కారణానికి క్రమశిక్షణతో పెరిగాము. సారు మేడం కూడా అలాగే క్రమశిక్షణతో ప్రతి టీచర్ని మనకి అలాగే నడిపించారు. అదే నిరంతరము మీకు మేము నేర్పుతూనే ఉంటాం. ముఖ్యంగా సార్ గారు, సార్ గారు వాళ్ళ నాన్నగారు, ఆయనే నాకు పెద్ద గురువు. ఏదైనా విషయాలనే చెప్పాలన్నా, నాకు మంచి మోడలింగ్ చేయాలన్నా సార్. ఆ తర్వాత రాజేష్ సార్ గారు ప్రజెంట్ నాకు మోరల్ సపోర్ట్గా వెనక్కుంది. కొంచెం ఆయన పొలిటీషియన్ లాగా వెళ్ళటంలో తర్వాత ఒక విధంగా నాకు మోరల్ సపోర్ట్గా ఇచ్చి ఈరోజు ఈ స్థానంలో నేను ఉన్నాను. అంటే ఇక్కడ తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ ఈ స్కూల్ మీరు ఎలాగైతే మర్చిపోలేకపోతున్నారు, ఆ స్కూల్లో చదివేటువంటి ఉపాధ్యాయులను ఎలాగైతే మర్చిపోలేకపోతున్నారు, అలాగే ఈ స్కూల్ని మాకు ఒక లైఫ్ అంటే ఈ తెల్లారి ఈ ముందు చెప్తున్నామంటే ఈ స్కూల్ వల్ల అనేది ఏంటి, ఈ ఎక్కడా ఉండి రాజమండ్రిలో ఎక్కడ పెరిగి ఇక్కడికి వచ్చి ఇంత ఉన్నతమైనటువంటి గౌరవాన్ని సంపాదించినట్లయితే మెయిన్ ఈ స్కూల్ స్థాపించినటువంటి ఈ సార్ గారు, మేడం గారు. సరే,
అందరూ క్రమశిక్షణతో ఉండి మీరు కూడా మేము ఎలాగైతే మీకు బోధించామో మంచిని ఎలాగైతే బోధించామో మీ పిల్లలకి రాబోయే తరాల వారికి మీరు మంచి బోధన చేసి మా స్కూల్ని నిరంతరము అలాగా ఉన్నత స్థాయిలో తీసుకురావాలని కోరుకుంటూ మీరందరూ ఇంకా మంచి మంచి అభివృద్ధిలో ఉండాలని నేను మనస వాచ కర్మణ నేను ప్రార్థిస్తున్నాను. అన్నం పెట్టారు ఆశీర్వచనాలు మీరందరూ నా పిల్లలు ఆశీర్వచనాలు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈరోజు సమావేశమైనటువంటి విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. మీరు ఈ స్కూల్లో ఎలా చదువుతున్నామో మీ అనుభవాలు ఎలా ఉన్నాయో మాకు కూడా అలాగే ఉన్నాయి. మిమ్మల్ని ఇక్కడ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎలా హ్యాపీగా ఉన్నారో మాకు అంత మాకు చూసిన పిల్లలు కొంతమంది గుర్తుపట్టి నేర్స్ గుర్తుంది, కొన్ని పేర్లు గుర్తుపట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్స్ తర్వాత నాకు కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మీ లైఫ్లో కూడా అలానే ఒక గుడ్ లైఫ్ గుడ్ నాలెడ్జ్ ఇవ్వాలని కోరుకుంటాను. వేదిక అలంకరించిన మన తరపున సాగర్ నా నమస్కారాలు. ఇతర ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. మా విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. నేను 1982లో మన సంస్థలో చేరాను. 2020లో నేను రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయిన దగ్గర నుంచి అసలు ఇంట్లో ఏమీ తోచదు. ఎందుకంటే ఈ టైంలో ఈ క్లాస్లో ఉన్నాం, ఆ టైంలో ఆ క్లాస్లో ఉండేవాళ్ళం, లేకపోతే ఈరోజు ఈ పిల్లల్ని పోటీలకు పంపించేవాళ్ళం, లేకపోతే ఎస్ఐకి పంపించేవాళ్ళం అనేటటువంటి ఆ తీపి జ్ఞాపకాలన్నీ కూడా చాలా 4-5 ఏళ్ళు అయిపోయింది. అప్పుడే నేను రిటైర్ అయిపోయి అవన్నీ కూడా మధ్యస్మృతుల్లాగా నాకు వెన్నట్టు ఉంటూనే ఉంటాయి. మన సార్ గారు మేడం గారు ఆశీస్సుల వల్ల మేము ఈ రోజుకి ఇలా ఉన్నామంటే సార్ గారు మేడం గారు ఆశీర్వచనాలే. మాకు ఇద్దరు మగపిల్లలు తెలుసుగా మీకు భారీ సత్యాలు, వాళ్ళిద్దరు కూడా ఈ స్థానంలో ఉన్నారు అంటే మేము ఈ రోజుకి ఇలా అన్నం తినగలుగుతున్నామంటే సార్ గారు మేడం తలుచుకున్నామంటే అసలు ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేటువంటి జ్ఞాపకాలు సార్ గారితో మనగారితో. ఆ తర్వాత రాజాసారి గారు కూడా మాకు వెళ్ళినట్టుంది, పిల్లలు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, వాళ్ళు ఈ విధంగా వెళ్తే వాళ్ళు మంచి ఇంట్లోకి వస్తారు అని చెప్పి చాలా సలహాలు ఇస్తూ నేను రిటైర్ అయినప్పుడు కూడా రాజాసారి గారు కూడా మనం అలాగే చూస్తున్నాడు. తర్వాత శ్రావణి, శిరీష, సాయి కుమారి, శైలజ, ఇంకో సాయి కుమారి, అందరూ మీ ఎస్ఎల్ మా అందరికీ అందుకే కలుస్తుందేమో. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళని అడిగేదాన్ని కాదు, పేర్లు రాసేసేదాన్ని, పంపించేసేదాన్ని. దీపిక ఉండేది. మీరు వెళ్ళాలి మా స్కూల్ పోటీలు అప్పుడు మనకి 2-3 స్కూల్స్ ఉంటాయి. దీంటి ఒకటి పాఠశాల స్కూల్. ఎప్పుడు కూడా రాధాకృష్ణ వాళ్ళు వస్తున్నారు, ప్రైజ్లు పట్టుకుపోతున్నారు, రాధాకృష్ణ స్కూల్ వాళ్ళు వస్తారు పట్టుకుపోతున్నారు అని చెప్పి మామూలు వాళ్ళకి మమ్మల్ని చూడగానే చాలా కోపంగా ఉండాలి, చాలా కోపం. అవన్నీ కూడా నాకు చాలా మొదటి జ్ఞాపకాలు. తర్వాత ఇంకా ఏంటంటే ఇంకో వెళ్ళనన్నారు, ఇంకో పేరు రాసి పెద్దసారిగా టేబుల్ పెట్టేసుకుంటాను, గుర్తుందా లేదు. సార్ గారంటే వెళ్ళనంటున్నారంటే నేను చెప్తాను, టీచర్ గారు వాళ్ళని మీరు రెడీ చేయండి. ఇవన్నీ కూడా ఇంతో మరవలేని జ్ఞాపకాలు. కర్ణాటక వచ్చి చెప్పేటప్పటికి నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చూడొచ్చు. సతీష్ ఉన్నాడు కదా, ఆ రోజు ఎలా ఉన్నాడో ఆ రోజు అలాగే ఉన్నాడు. వాళ్ళని చూస్తే మేము పక్కన ఎందుకు కట్టుకున్నాము, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో లోపల మాది కూడా అలాగే ఉంటుంది. తర్వాత అందరి మొహాలు కూడా ఎవరి మొహాలు మారలేదు, అందరి మొహాలు ఒకలాగే ఉన్నాయి. కానీ మేము పేర్లు ఏమనుకోకుండా కొంచెం పేర్లు చెప్పంటారా అంటున్నాము. రవికిరణ్ అసలు మారలేదు. తర్వాత ఇంకా అంటే పేరు మళ్ళీ అయ్యో వాళ్ళ పేరే చెప్పారు మా టీచర్, వాళ్ళ పేరు చెప్పినది అనుకోతుంది. ఏంటంటే అందరూ ఇంకా అందరి ఒక్కలాగే ఉన్నారు. అప్పుడు 26 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో మనకి ఎవరికి కూడా
తెలియదు. ఇప్పుడే గడిచిపోయాయి. నేనైతే రేపే ఎప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయిందా అనిపిస్తుంది. మీతో కలుసుకున్నటువంటి తీపి జ్ఞాపకాలన్నీ కూడా ఎప్పటికీ కూడా మాకు గుర్తుండిపోయేలా మీరు మమ్మల్ని పిలిచి ఇంత చక్కగా గ్యాదర్ చేసి మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే అందరినీ చూసుకున్నాం. ఇప్పుడు వీరబాబు అయితే భావించండి వారు అలా ఒక్కొక్కళ్ళ పేరు ఇంకా ఎవరు శివ ఇంకా అలా ఒక్కొక్కళ్ళ పేర్లు అందరివి సరే అందరితోటి కూడా మీతో పంచుకున్నటువంటి ఈ జ్ఞాపకాలన్నీ కూడా నాకు ఎప్పుడూ కూడా గుర్తుండిపోయేలా చేస్తుంది. మీరు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో మీరు ఏ స్థానాల్లో ఉన్నారో ఆ స్థానంలో మంచి అభివృద్ధిలో ఉండాలని సార్ గారు మేడం గారు కోరిక, రజిత గారు కోరిక, ఇవన్నీ కూడా మన స్కూల్ ద్వారా మీరు ఇక్కడ 10th చదువుకుని మీరు మంచి స్థానంలో ఉన్నారని మేము ఎప్పుడు చెప్పుకునేలాగా గర్వంగా మీరు ఉండాలని మనం ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి మీకు అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అలాగే మీరు కూడా మంచిగా ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలని, ఇంకా మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటూ sit up. Sitting up as of all at three. It's up. I can be. I can be in bags. Very so. Like a tether, just in to response on that pack, the up and pay. That's what I was like, yes, I know. Mary, thank you. 25 years, 25. Near on school campus, yes. It's clean. But we got 3 years old. It had no couple 30 inches of that. After the out of school long left over, we just 8. That person there, nobody got a say, the living got there up, what everything, or got there, that the economy is like, why is it we don't let? Honestly, a cardi, one school, I mixed that. Man, the side so I mean, I don't go on the run on the guarantee. Especially, so when you get it for the gymnastics trophy, one side man at all, hitting all the professional contracts. While we are just Danny, while for this game, I mean, Sala, okay, the Japanese one system kind of. I'm getting probably chap gun now. They do on school website that and they expect it will be the name. But if I'm state what the like I grew up, of those stage love, the Italians love that what when say this from there, each other else is the wood tower just Robert. But okay, yes, all school container lives time day. Ordinary so my value you get coffee. I'm honestly, I couldn't put gas, come right out of this like I need. Now separate out of this like I need. 50 years of process been sale. Of private sector government its governor. Unless also how vendors the electric ones, Sarah schools. If you may open the players or the ES, whether that could be so and just see that where they've got them well, one school school, where it's school through practices for work, I'm there, one low, halfway, will just second just on any people, but school the PS crossing me. In the car on a successful guy, or yes, or they grow on a school somewhere to see. The thankful back, I was the one making dust, and you're trying to crack out of something and saw the knowledge to them. Such words to tower I tell with just play couples it, and then I'm glad one year around check it out. But he in the car successful guy, I thought, with the years, God's chasing the same for you of historical gap or just content that problem. But former celebrity, sorry, madam,
Again, వాడిని ఫాలో అయినటువంటి ఫిలాసఫీస్ అవరికి మన దగ్గర పనిచేస్తున్నటువంటి టీచర్స్ పాటలే మన ఈనాడులో తమ స్కూల్ని రన్ చేయలేదు. దాని మన స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు చాలా ఐబుక్స్లో ఉన్నాయి. మీకు తెలుసు మన స్కూల్ ఆర్గనైజ్ ఒక బస్సులో వరంలో ఆర్గనైజేషన్లో చాలా హై పొజిషన్స్లో సెటిల్ అవుతారు. వెరీ రీసెంట్గా జస్ట్ ఒక 1 month బ్యాక్ ఒక అబ్బాయి బాబాకి బాబా సెప్టెంబర్లో అసిస్టెంట్ సైంటిస్ట్గా కలిపారు. బాబా సెప్టెంబర్లో అసిస్టెంట్ సైంటిస్ట్ అంటే అతను వచ్చినటువంటి జాబ్లో కష్టపడితే అవ్వచ్చు, ఒక అర్థం కావాలి అవ్వచ్చు. అది ఇక్కడే ఇక్కడే జాబ్ చేస్తారు. అలా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. నెంబర్ ఆఫ్ క్లాసెస్, నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్, వాళ్ళు ఆరు ఇంగ్లీష్ కాదు, చాలా నైట్ క్వాలిటీ ఇంగ్లీష్. డాక్టర్స్ కూడా ఒక క్వాలిటీ డాక్టర్స్ అంటే చాలా స్టూడెంట్స్. సో అంత స్థాయికి మన విచారు రీసెంట్గా యాక్చువల్గా సాగర్ మేడంలో మనం మన స్కూలింగ్ మా మెయింటైన్ చేస్తూ రాజమండ్రిలో కూడా మన స్కూల్ పెట్టడం జరిగింది. రాజమండ్రిలో మేడం పేరు పెట్టడం జరిగింది. ఏఎంఎల్ క్లాజింగ్స్ అడిషనల్ స్కూల్ అది పెట్టి 15 years దాంట్లో చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఈ సంవత్సరం అయితే ఒక ఎంబీబీఎస్లో జాయిన్ అయితే అప్పుడు ఊళ్ళో వెళ్ళినప్పుడు ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారు. ఎంబీబీఎస్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నారంటే అది సీట్ రావడం చాలా కష్టం. అలా బాగా రాజమండ్రిలో కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మెయింటైన్ చేస్తుంది. బాగా చేయగలుగుతున్నా. దానికి పోతే నేను ఇక్కడ టీచర్స్ సంబంధించి చాలా మెమరీస్ అన్ని కూడా చెప్పడం జరిగింది. మరి నేను ఒక విషయం చెప్తూ ఇస్తున్నాను. మీరు ఆల్రెడీ పెద్ద స్టడీ చేశారు, చాలా ఎక్స్పీరియన్స్ పొందినారు. కాకపోతే ఏంటంటే మీరు రకరకాల జాబ్స్ చేస్తున్నారు. చెప్పిన పంచాయతీ సెక్రటరీ స్టడీ లేకపోతే డాక్టర్స్ ఉన్నారు, బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు ఏ పని చేసినా ఒక క్వాలిటీగా చెయ్యాలి. మనం ఏదో ఒక జాబ్ చేస్తాం, ఆ టైం ప్రకారం అక్కడ మార్నింగ్ 5 నుంచి కాలేజ్ వరకు ఉంటే సరిపోతాయి. 4 తర్వాత అన్ని సంవత్సరం లేదు అంత కాకపోతే ఒక జాబ్ నేను జాబ్ చేస్తారా, లేదా ఒక బిజినెస్ చేస్తారా, ఒక బిజినెస్ చేస్తా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టుకొని ఒక క్వాలిటీగా చేస్తే డెఫినెట్గా మీకు అది ఒక రకమైన బిజినెస్ అవుతుందో మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు. ద్వారా మన నేర్చుకునే టీచర్స్ మరి కాలంలో కూడా 20 years, 30 years, 35 years పనిచేసే టీచర్సే. వీళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్లో పోస్టర్ చెప్పండి స్కూల్గా వెళ్తారు. నేను మార్నింగ్ 7 అయితే చాలు 8 hours స్కూల్కి వచ్చేవాడు పంపని, 7 hours స్కూల్కి వచ్చేవాడు పంపండి, 9 hours వచ్చేవాడు పంపండి. ఇది ఈవినింగ్ 6 అంటే వాళ్ళ స్కూల్లో చాలా టైం ఇక్కడ వచ్చిపోయింది. 6 నెలలు కదా బాబు స్కూల్లో వెళ్తారు, ఎక్కువ లేడు కానీ ఇది మరి అందరి కళ్ళు కూడా మరి ఎంతో అభివృద్ధిగా వచ్చారంటే వాళ్ళు చేసిన టౌన్లో వాళ్ళు చెప్పిన సత్యంతో వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళనిగా వీళ్ళు నాకులుగా కాదు స్కూల్లో అది తేడా లేకుండా వాళ్ళ సంస్థలు దాకా మీ అందరికి విద్యా బాగుంది తెలియ వాళ్ళే మీ దాంట్లో ఆర్జీఆర్ చేసుకునే ప్రజలు పోలీసులో ఉన్నారు. అలాగే గాడ్ ప్లేసెస్ వల్ల వాళ్ళని కూడా మంచి క్వశ్చన్స్ కాపారు. ఒక అందరూ కూడా ఈజీగా బాబు వాటిని తీసుకున్నాడు బాబు సెంట్రల్గా మీడియాలో చేస్తాడు. అంతే ప్యాషనేశ్వరుడు బాబు ఎంఎస్ చేస్తాడు యూఎస్పై. అదే కొన్నేశ్వరుడు బాబు ఇద్దరు కూడా ఒక 30 yearsలో మంచి పరిస్థితి. ఒక అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ వ్యవసాయం మధ్య చేయలేదు. అందరూ వేయమన్నా వాళ్ళు బయట ఇచ్చారు. అందరూ కూడా మేము అందరితో వాడిని చేయబట్టి వాళ్ళ కుటుంబాల్లో కూడా వాళ్ళు బాగుండగలిగారు.
నేను ఏమైనా చెప్తా వస్తున్నానంటే మీరు ఏం చేసిన వృత్తి కానీ లేకపోతే జాబ్ కానీ మీరు అదే వాటిని చేస్తే మీకు తప్పకుండా ఇవ్వడానికి. అలాగే నేను 10 సంవత్సరాలు అయింది. ఏదో కొంతమంది రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఒక 10 years మాట్లాడుతూ వాడతారు, లేకపోతే అసలు 20 years ఖర్చుకుని ఉంటారు. అవి ఎక్కడో అనేది కాదు మైండ్. వాళ్ళకి ఒక ఫ్రెండ్గా నమ్ముతూ వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఒక ఐటీ నేచర్తో మనం ఎక్స్టెండ్ చేయాలి, హెల్ప్ చేయాలి, మన యాడ్ ఎక్స్టెండ్ చేయాలి కౌజన్స్. అంటే నేను తెలియదు కాదు, ఏ ఫ్రెండింగ్ నేను ఇస్ ఫ్రెండింగ్ మనకు రోజు మార్నింగ్ వాట్సాప్తో గుడ్ ఈవినింగ్ లేకపోతే హ్యావ్ ఎ నైస్ డే లాంటి అన్నీ పెట్టి మనకి ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే పెనరా లేకపోతే ఒక 10 సంవత్సరాల పాటు మనం ఒకరితో మాట్లాడాలి అవుతాం ఫ్రెండే. ఎప్పుడో కూడా అతను ఉంటాడు కాబట్టి హెల్ప్ అడుగుదాం అంటే అతను ఎంతో ఫ్యాన్గా మనకి హెల్ప్ చేశాడు అనుకోండి, మనకి ఎంతో అవసరం. అలాగే మీరు వాడు హెల్ప్ డెఫినెట్గా మీకు ఎప్పుడో అవసరం వస్తుంది, వాడికి హెల్ప్ చేసి అవ్వసాం. అదే తప్పించి వాడిని అయితే అవుతున్నారు సైడ్లో ఉందాం అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనకి అవకాశం ఉన్నంత లెక్క మనం ఎవరికైనా హెల్ప్ చేయవలసిన అవకాశం వస్తే డెఫినెట్గా దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇప్పుడు వాటిని ఇయర్స్ సైజ్లో ఉన్నారు, ఇంకా మీకు చాలా దిచ్చులు ఉన్నాయి. ఎందుకంటే నేను కొన్ని వర్క్ కానీ లేకపోతే కొన్ని బిజినెస్లు కానీ ఏదైనా చాలా అనుకుంటా ఉంటారు. ఒక 10 సంవత్సరాల నుంచి అనుకుంటూ అవ్వచ్చు, ఒక 5 సంవత్సరాల నుంచి అనుకుంటూ అవ్వచ్చు. కానీ పరిస్థితిని బట్టి చేయలేకపోవచ్చు. టైం గడిచిపో కంప్లీట్ కాస్ట్ ఆడని వాటి ఇయర్స్ వస్తాయి, వాటిని ఇయర్స్ వస్తాయి. కానీ లవ్ ఈజ్ బెటర్ దెన్ నెవర్. మీరు ఇప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ మీరు ఏదైనా ఒక వర్క్ కానీ ఒక ఎంత చేతగా ఉన్నప్పుడే మీరు ఇప్పుడైనా చేసుకోవచ్చు. చేసుకునే ఆ వర్క్ మీద నేను కష్టపడి దాన్ని డెవలప్ చేసుకుని డెఫినెట్గా మీరు ఒక మంచి లైఫ్గా రీచ్ అవ్వచ్చు. కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ జాబ్స్లో సెట్ అయ్యి మీరు బాగా చేస్తున్నారు. తప్పకుండా ఇంకా మీరు లైఫ్లో బాగా షైన్ అయ్యి బాగా హార్డ్ వర్క్ చేసుకుని మీరు కోరుకుంటున్నాను. అలా ఇందాక ఒక స్టూడెంట్ ఫీజ్ టాపిక్ అవుతుంది. మరి చూస్తే అలా చాలా ఎగ్జాంపుల్స్ అన్నమాట. అసలు సంవత్సరం కూడా ఫీజు కట్టకుండా వాళ్ళు ఉంటారు. అయినా సరే అప్పుడు సాధమైన తిట్టుగానే వాళ్ళ కుటుంబ వ్యవస్థ ప్రకారం వాళ్ళని ఇల్లు కట్టుకోవడం లేకపోతే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏదో ఉందో ఏదో ఉండడం వల్ల మనం అసలు పెద్ద కోర్స్ తగ్గే వాళ్ళకి కాదు. అలా కొన్ని ఏళ్ళు చదువుకున్నాను ఇప్పుడు అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అకాడమీ తెలుసు. మీరు 10th లెవెల్లో ఉన్నప్పుడు ఇప్పుడు చాలా హై పొజిషన్స్లోకి వెళ్ళి ఒకసారి అది గుర్తించుకుని చాలా మంది మాకు అలా చెప్తూ ఉంటాను. అది అంతా కూడా ఫ్రెంట్ ఆ ఫిలాసఫీ అంతా కూడా అది సార్ మేడంకి సంబంధించింది. ఎందుకంటే మీరు ఈ సంవత్సరం పెట్టకపోతే కనీసం ఒక 6 నెలలు కాబట్టి కడతారు. కట్టకుండా అయితే బాగాలేదు కదా. కాకపోతే చైనీస్ అయిపోయి మనం రోజు తీసి ఫీజు అడిగితే రోజు తీసి ఫీజు అడిగితే ఆ చైన్ ఫీజు అట్లే పోతుంది బాగుపడింది. మా పేరెంట్స్కి అట్లే పోతున్నప్పుడు బాగుపడతారు. కాబట్టి అలా వాళ్ళు ఎక్కువమైన చదువులు మనం చదివిస్తే ఒక డీటెయిల్ తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా మంచి ప్లానింగ్ చేసేది ఆసక్తి లేదు. మేము రీసెంట్గా ఒక 1 month గ్యాప్లో అయితే ఒక 2 categories కూడా అటెండ్ అవ్వడం జరిగింది. కాస్ట్ అండ్ అకౌంట్. దానికి మీకు చెప్పిన డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీ ఆస్పెక్ట్ కంపల్సరీ ఈజ్ లేటర్ ఈజ్ నార్మల్. సో డెఫినెట్గా వాళ్ళకి టైంకు అవసరం అవుతుందా అన్నదానికి వేరే విషయం.
వాళ్ళకి మనం చేసే హెల్త్ ఎంతవరకు మేము చేయలేదు. వాళ్ళకి నీట్గా ఉన్నాక మీరు అనేది పాయింట్ కాదు. కాకపోతే మీరు ఈఎస్ మై క్లాస్మేట్, నాతో పాటు చదువుకున్న వ్యక్తి, డెఫినెట్గా ఎంతో కొంత మీ ఫ్రెండ్స్ మీరు ఒక్క కలిసి ఇవ్వబడింది రియల్గా అది ఒక మెమరబుల్ది. ఎందుకంటే మరి మీరు ఇక్కడంతా బ్రాండ్గా మీరు చేసుకుంటప్పుడు ఇంకో 10,000 రూపాయలు స్పెండ్ చేసి ఇంకా మీరు చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా మనీని క్యారీ చేసుకొని మనీ సేవ్ చేసుకొని ఇప్పుడు ఆ ఫ్యామిలీకి మీరు ఎంతో ఉంటారండి. తప్పకుండా మీరు చేసిన ఈ వర్క్కి గాడ్ టెస్ట్ అనేది తప్పకుండా ఉన్నాయి. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ టైమ్ అండ్ గుడ్ బ్లెస్సింగ్స్ యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో
టీవీఎస్ అన్నాడు, అందరూ కొవ్వూరు రండి, మొత్తం నేను చూసుకుంటాను, మనందరం కలుద్దామని చెప్పింది టీవీఎస్ఏ ఫస్ట్. మన గ్రూప్లో మొట్టమొదటిసారి మెసేజ్ చేసింది కూడా టీవీఎస్ఏ. అరే కలుద్దాం రా మనం అందరము, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఒకసారి కలుద్దాం, మీరు ఇక్కడికి రండి, మీరు ఏమి చేయక్కర్లేదు, మీరు ఇక్కడికి రండి, ఇక్కడ అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు. నుంచి మన ఫ్రెండ్ పిల్లలకి ఏదైనా ఉపయోగపడేలాగా చేయాలని ఒక చిన్న సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అండ్ చెప్పాలి అని అంటే అసలు అనుకోలేదు ఇది స్టార్ట్ చేసినప్పుడు మేము ఎంత సహాయం చేయగలము ఏంటి అన్నది అనుకోలేదు. నెమ్మదిగా ఒక్కొక్కరు చేసేటప్పటికి ఎక్స్పెక్టేషన్స్ మించి వచ్చింది. సో ఇప్పటికైతే అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళు కంట్రిబ్యూట్ చేశారు, ఏ ఒక్కళ్ళు కంట్రిబ్యూట్ చేయకుండా లేరు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ మాత్రం చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు. ఏ స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఈవెన్ దో దే కంట్రిబ్యూటెడ్, దే కుడ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ టుడే, బట్ స్టిల్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ అ హార్ట్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ who wants to help our friends kids. సో ఇప్పటికి ₹1,00,000 వరకు కలెక్ట్ అయినాయి. 50,000 క్యాష్కే ఇద్దాం అనుకుంటున్నాం. 50,000 పిల్లల పేరు మీద ఏమైనా వేయాలని ఒక చిన్న థాట్. అది ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ రోజే మేము ఏం చేయాలన్నది నిర్ణయించుకొని మీకు అది తెలియజేసి మీకు అది ఇవ్వాలని మా ఇదనే కాదు, ఇంకా ముందు ఫ్యూచర్లో కూడా మాకు తోచినంత సహాయం చేయాలని అనుకుంటున్నాము. ఎవరికి ఎంత అయితే వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాము. థ్యాంక్స్ అమ్మ, మీరు ఈ టైం తీసుకొని మీరు మా కోసం వచ్చినందుకు. మేము టీవీఎస్ని చూసినంత ఆనందంగానే ఫీల్ అవుతున్నాము. టీవీఎస్ అండ్ ఒకడు వాడు లేకపోయినా వాడే ముందుంచి నడిపించేడేమో అనుకుంటున్నాం. మేమైతే ఎప్పుడు కూడా కలుద్దాం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు కలిసే అవకాశం రాలేదు. సో ఈసారి మాత్రం ఎంతలా కలవడానికి అన్నది అది కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అది. సో ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇది ముందు కొనసాగుతూనే ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో కొనసాగాలి కూడా. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా థ్యాంక్ యూ. సో మన ఫ్రెండ్స్తో పాటు వీధిలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు స్ట్రీట్లో, మేమందరం రెగ్యులర్గా కలుసుకుంటూ ఉండేవాళ్ళం. సో వాళ్ళు కూడా ఇలా చెప్పగానే వాళ్ళు కూడా ముందుకు వచ్చి హెల్ప్ చేశారు. సో వాళ్ళ స్ట్రీట్లో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ తరపు నుంచి కూడా నేను మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 50,000 క్యాష్ రూపంలో ఇస్తున్నాము. అది మా రాజా సార్ చేతుల మీదుగా మీకు అందించడం జరుగుతుంది. క్లాస్మేట్ సార్కి మీరు చేసిన హెల్ప్ డెఫినెట్గా లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా మీరు చేశారు. చాలా గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకుని చేశారు. మై స్మాల్ అండ్ మీరు చెప్పిన అమౌంట్ నేను ఉన్నాను కాబట్టి, ఇందులో పిల్లలు ఉన్నాను కాబట్టి డిపాజిట్ గాయాలు మాయమమ్మ అచ్చంగా ఈ రోజు నాదేనమ్మ కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయనమ్మ కంటి చెమ్మల్లోనూ నేను సంతోష ఛాయలమ్మ. సార్ థ్యాంక్ యూ అండి. మీరు చెప్పినట్టుగానే పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలని నిర్ణయించుకున్నారు అందరూ. సో కలెక్షన్ అయ్యి తర్వాత ఏదైనా ఇవ్వదలుచుకుంటే అది క్యాష్ రూపంలో ఇచ్చిన, లేకపోతే వాళ్ళ అకాడమిక్స్ చూసి వాళ్ళు ఇయర్కి ఒకసారి మీరు ఫీజు రూపంలో కట్టినా అది డైరెక్ట్గా యూజ్ అవుతుంది.
తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు
కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మార్చబెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న